మహేష్ బాబు యొక్క 'గుంటూరు కారం' నుండి ఆకట్టుకున్న పాట 'కుర్చీ మడతపెట్టి' ఇంటర్నెట్‌లో తుఫాను రేపుతోంది. అయితే దాని మూలాలు మరియు యాజమాన్యం వివాదాల్లో చిక్కుకున్నాయి. సరైన క్రెడిట్ లేకుండా లైన్‌లను ఉపయోగించారని సంగీత దర్శకుడు తమన్‌పై ఆరోపణలు వేరే స్థాయికి చేరుకున్నాయి. ట్రోలర్లు తమన్ వెంట పడుతున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. 'కుర్చీ మడతపెట్టి' వైరల్ వీడియోలో తెలియని వృద్ధుంచే ప్రాచుర్యం పొందిన పదాలు ఉపయోగించారు. అయితే ఆరోపణల మధ్య తమన్ ఇలా చెప్పారు. వాస్తవానికి పదాలను ఉపయోగించే హక్కు కోసం అతను ఆ వ్యక్తికి ₹1,00,000 చెల్లించాడు. ట్విస్ట్ ఏంటంటే పదాలను పేర్కొన్న వృద్ధుడు ఒక యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ తనకు ₹1,00,000 చెల్లించినట్లు మొదట అంగీకరించాడు. కానీ తరువాత తనకు కేవలం 5,000 మాత్రమే చెల్లించినట్లు చెప్పారు. అసలు అతనికి ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ యొక్క ప్రభావం మాస్‌ని ఆకట్టుకుంటోంది. ఎందుకంటే మహేష్ మరియు శ్రీలీల నుండి మాస్ డాన్స్ ఉన్న స్టెప్స్ చర్చనీయంగా మారింది. పాట యొక్క లిరికల్ వీడియో యూట్యూబ్‌లో ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు 14 మిలియన్ల వ్యూస్ దాటి పొందింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.